ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా మరియు బిలియనీర్ ఎలోన్ మస్క్ మధ్య కాలిఫోర్నియాలో జరిగిన భూయుద్ధం మరియు బీచ్లోని చిహ్నం యొక్క చిత్రం మార్చబడినందుకు బహిరంగంగా మాటల యుద్ధం జరిగింది. ఎలోన్ మస్క్ ప్లెబ్స్ అనుమతించబడదు. వినోద్ ఖోస్లా యొక్క ఆస్తి అని రాసి ఉన్న బీచ్ సైన్ యొక్క అకారణంగా ఏఐ రూపొందించిన చిత్రాన్ని పోస్ట్ చేసిన తర్వాత ఇది ప్రారంభమైంది. మిస్టర్ ఖోస్లా వినియోగాన్ని నియంత్రించడానికి 16 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటానికి సూచన పబ్లిక్ మార్టిన్స్ బీచ్ను యాక్సెస్ చేయడానికి అతని ప్రైవేట్ ఆస్తి, ఫోర్బ్స్ నివేదించింది. శనివారం ఎక్స్లో చిత్రాన్ని పంచుకుంటూ మస్క్, ఖోస్లా దానిని తన ఆస్తిలో ఉంచినట్లు పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ బిలియనీర్ వెంచర్ క్యాపిటలిస్ట్ అటువంటి సంకేతాన్ని ఉంచడాన్ని తీవ్రంగా ఖండించాడు మరియు అతని అబద్ధం అతనికి ప్రతికూల ఒత్తిడిని కలిగించిన తర్వాత మస్క్ నుండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. అబద్ధాలను వ్యాప్తి చేసినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి. మోసపూరిత ఫోటో అయినందుకు మీ పోస్ట్కి సంఘం వ్యాఖ్య అవసరమని నేను భావిస్తున్నాను. నేను ఈ గుర్తును లేదా దేనిని రిమోట్గా కూడా ఇలా ఎప్పుడూ ఉంచలేదు. ఇది ఏఐ రూపొందించబడిందని నేను అనుకుంటాను, కానీ మీరు ధృవీకరించగలరు అది అని మిస్టర్ ఖోస్లా రాశారు. మస్క్ తన ట్రేడ్మార్క్ శైలిలో ఖోస్లాకు ప్రతిస్పందించాడు. క్షమించండి, మీరు పబ్లిక్ బీచ్కి యాక్సెస్ను పరిమితం చేయడం గురించి నేను ఒక సంకేతం చేశాను. అది చాలా భయంకరమైనది. దయచేసి నన్ను క్షమించండి అని బిలియనీర్ రాశాడు. ముఖ్యంగా ఫోర్బ్స్ ప్రకారం ఖోస్లా 2008లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇది గతంలో శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉన్న మార్టిన్స్ బీచ్కు చెల్లింపు పార్కింగ్ స్థలంగా పనిచేసింది. మిస్టర్ ఖోస్లా ఇకపై ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తిని పబ్లిక్గా యాక్సెస్ చేయకూడదని మరియు 2018లో సుప్రీంకోర్టుకు తిరస్కరించబడిన అప్పీల్తో సహా దాదాపు 2 దశాబ్దాలుగా ఈ సమస్యపై రాష్ట్రంతో పోరాడుతున్నానని చెప్పారు. అయితే ఎలోన్ మస్క్ ఈ సమస్యను ఉపయోగించారు. 2024 ఎన్నికలలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి మరియు ఇమ్మిగ్రేషన్ సమస్యలపై వ్యాపారం చేస్తున్న జంట మధ్య దీర్ఘకాల వివాదానికి ఆజ్యం పోసింది. ఇంతకుముందు ఇద్దరూ చాట్‌జీపీటీ పేరెంట్ ఓపెన్‌ఐ గురించి బహిరంగంగా వాదించారు. మిస్టర్ ఖోస్లా మిస్టర్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంభాషణను మూగా అని కూడా పిలిచారు. మరోవైపు మిస్టర్ మస్క్, మిస్టర్ ఖోస్లా ట్రంప్ గురించి అస్పష్టంగా ఉన్నారు అని పేర్కొన్నారు. హైతీ వలసదారుల గురించి ట్రంప్ యొక్క తప్పుడు వాదనలపై బిలియనీర్లు ఎక్స్పై విరుచుకుపడ్డారు.